గర్వము కూడా దేవుని దృష్టికి శాపంగా మారుతుంది, పాపముగా మారుతుంది. ఎదుటి వాడికి కీడు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తీసివేయమని అడగండి. నీ 7 తరాలకి ఆశీర్వాదాన్ని సంపాదించుకో. పొద్దున్నే ఆదివారం రాగానే పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఎంతో మంది ఆలయంకి వెళ్తూ ఉంటారు. దీనికి నేను యోగ్యుడినేనా? నేను పని చేస్తున్నాను, ఆ పనిలో నేను నా ధర్మంగా న్యాయంగా ఉంటున్నాను, అలాగే లోకములో జీవిస్తున్నాను, నన్ను చూసేవాళ్ళు ఆశీర్వదిస్తున్నారా, నన్ను చూసేవాళ్ళు శపిస్తున్నారా, నా ప్రవర్తన అని నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. నీ హృదయాన్ని ప్రశ్న వేసుకో, నీ మనస్సాక్షికి నువ్వు ప్రశ్న వేసుకో. చూసుకో, నువ్వు అలంకరించుకున్నప్పుడు నీ ఆశలన్నీ చూసుకొని నువ్వు అలంకరించుకొని అద్దం ముందు నిలబడు. నువ్వు దేవుని పట్ల ఎలా ఉంటున్నావో తెలుసుకో. అలాగే నీవు తగుమాత్ర వస్త్రములు కట్టుకొని, నీవు తల ముడి వేసుకొని, పైకి సెంగు కప్పుకొని నువ్వు నిలబడి అద్దం ముందు చూసుకో. నీకు ఏ రకంగా ఆశీర్వాదం వస్తుందో తెలుసుకో. ఏ రకంగా ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటున్నావో గుర్తెరుగు.